అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నప్పుడు మనం యోగదా సత్సంగ విద్యాలయాన్ని ఎలా స్థాపించారు, అక్కడ విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా కాశీ గురించి మనం తెలుసుకుంటున్నాం. కాశీ ఎవరు అంటే పరమహంస గారి ఒక శిష్యుడండి. ఏదాలపు రోజు కూర్చున్నప్పుడు గురువర్య నా అదృష్టం ఎలా ఉంటుంది అని అడిగితే నువ్వు తొందరలోనే చనిపోతావు అని చెప్తారండి. అప్పుడు కాశీ మీరు మరు జన్మలో నన్ను ఎలా అయినా సరే గుర్తించి నన్ను మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావాలి. మీరు మాట ఇస్తారా లేదా అని గట్టి ప్రయత్నం చేస్తే సరే ఇస్తాను అని చెప్తాడు. చెప్పాక పరమహంస గారు ఒకరోజు బయట ఊరికి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అప్పుడు కాశీని తీసుకువెళ్ళడానికి కుదరదు. కానీ కాశీకి అన్ని జాగ్రత్తలు చెప్పి నువ్వు బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్న ఆశ్రమంలో ఎవరు వచ్చి పిలిచినా కూడా నువ్వు వెళ్ళొద్దు అని చెప్తారండి. కానీ కాలం చూడండి అసలు ఎవరు దాటించలేరు దాన్ని. ఆ మృత్యు వాళ్ళ తండ్రి రూపంలో వచ్చి కూర్చున్నాడనమాట. అతని తండ్రి వచ్చి ఏదో ఒక విధంగా కాశీని ఇంటికి తీసుకెళ్లాలని చూస్తాడని. కానీ ససేమిరా ఒప్పుకోడు. కానీ ఆఖరికి పోలీసుల సహాయంతో తీసుకెళ్ళడానికి వాళ్ళ తండ్రి వచ్చినప్పుడు ఈ యొక్క విశ్వవిద్యాలయానికి తన వల్ల ఎటువంటి దుష్ప్రచారము, ఎటువంటి చెడ్డ పేరు రాకూడదని వెళ్తాడండి. కొన్నేళ్లకు కొన్ని రోజులకి పరమహంస గారు రాంచీకి వస్తారు. వచ్చిన వెంటనే తన తండ్రి ఏ విధంగా తీసుకువెళ్ళింది ఆయన తెలుసుకుంటాడండి. తెలుసుకున్న వెంటనే కలకత్తా వెళ్ళే రైలు ఎక్కేస్తారండి. కలకత్తాలో దిగి అక్కడ ఒక గుర్రపు బండి కట్టుకుని ఆ గంగా నది ఒడ్డు మీద వాళ్ళు హౌరా బ్రిడ్జి దాటిపోతూ ఉండగా ఈయన చూసిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అంటే కాశీ యొక్క తండ్రి, ఇద్దరు బంధువులు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే సంతాప సూచకమైన బట్టలు కట్టుకున్నారండి. పరమహంస గారు వెంటనే వాళ్ళని చూసి బండివాడిని ఆపమని అరిచి గబుక్కున ఆ బండిలోంచి ఉరికి అభాగ్యుడై ఉన్న ఆ తండ్రి వైపు తెరిపారా చూస్తాడండి. చూసి ఆళ్ళ తండ్రిని ఏమంటారు అంటే, "హంతక మహాశయ! నా కుర్రవాడిని చంపేశారు మీరు" అంటూ కొంత మట్టుకు అనుచితంగానే అరిచేస్తారండి పరమహంస గారు. కాశీని బలవంతంగా కలకత్తాకు తీసుకువచ్చి తప్పు చేశానని అప్పటికే ఆ తండ్రి గ్రహిస్తాడండి. అక్కడున్న కొద్ది రోజుల్లోనే ఆ అబ్బాయి కలుషితమైన ఆహారం తిని కలరా వచ్చి చనిపోతాడు. కాశీ మీదున్న పరమహంస గారికి వాత్సల్యము పోయిన తరువాత మళ్ళీ అతన్ని కనుక్కుంటానని చేసిన వాగ్దానము ఈయన్ని రాత్రింబవళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి. ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే అతని ముఖం పరమహంస గారి కళ్ళ ముందు ఆడుతూనే ఉంటుంది. పోయిన వీళ్ళమ్మ కోసం చాలా కిందట ఎలా అన్వేషించారో అలాగే అతని కోసం కూడా చిరస్మరణీయమైన అన్వేషణ మొదలు పెడతారు. భగవంతుడు ఈయనకి వివేచన శక్తిని ఇచ్చినందుకు దాన్ని ఈయన తప్పకుండా వినియోగించాలని, అలాగే ఆ అబ్బాయి సూక్ష్మ శరీరం ఉనికిని తెలుసుకోవటానికి వీలైన సూక్ష్మ నియమాల్ని కనిపెట్టడానికి పరమహంస గారికి గల శక్తుల్ని సంపూర్ణంగా కూడగట్టుకుని అందుకు శ్రమించాలని అనిపిస్తుంది. అతడు తీరని కోరికలతో స్పందిస్తున్న ఆత్మ కదా! అది సూక్ష్మ మండలాల్లో అనేక లక్షల ప్రకాశమానమైన ఆత్మల మధ్య ఎక్కడో ఒక కాంతి పుంజంగా తేలుతున్నాడని పరమహంస గారు గ్రహిస్తారు ఆయనకున్న శక్తితో. స్పందనశీల కాంతుల రూపంలో ఉన్న అనేక ఇతర ఆత్మలతో కూడి ఉన్న అతనితో సంపర్కం పెట్టుకోవడానికి ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. సంపర్కం అంటే అతనితో మరి ఈయన మాట్లాడాలి కదా! ఒక రహస్య యోగ ప్రక్రియను ఉపయోగించి ఈయన కనుబొమ్మల మధ్య అంతర్బిందువైన ఆధ్యాత్మిక నేత్రం అనే మైక్రోఫోన్ ద్వారా కాశీ ఆత్మకు ఈయన ప్రేమను ప్రసారం చేస్తారు. ఈయన కాశీ త్వరలోనే భూమికి తిరిగి వస్తాడని, ఈయన కనుక అవిచ్ఛిన్నంగా అతనికి ఈయన పిలుపుని ప్రసారం చేసినట్లయితే అతని ఆత్మ జవాబిస్తుందని సహజమైన బోధాత్మకమైన అనుభూతిని పొందుతారండి. కనుబొమ్మల మధ్య ఆధ్యాత్మిక నేత్రము అన్నారంటే, అది కనుబొమ్మల మధ్య బిందువు నుంచి పంపిన సంకల్ప శక్తి. అదొక విల్ పవర్ అన్నమాట. ఆలోచనకి అది ప్రసార సాధనం. హృదయం మీద నిశ్చలంగా కేంద్రీకృతమైన మనిషి అనుభూతి శక్తితో అంటే ఒక ఫీలింగ్‌తో దాన్ని మానసిక రేడియోగా మార్చి, తద్వారా ఇతరులు ఎవరైతే ఉన్నారో దగ్గరలోని వారన్నా, దూరంలోని వారైనా వాళ్ళకి పంపే సందేశాలని గ్రహించేలాగా చేస్తుంది. చెప్పాలంటే టెలిపతి. అందుట్లో ఒకని మనసులోని ఆలోచనలు సూక్ష్మ స్పందనలు, సూక్ష్మ ఆకాశం గుండా అంటే ఆస్ట్రల్ ఈథర్ గుండా, తర్వాత స్థూల భూసంబంధమైన ఆకాశం గుండా సాగి విద్యుత్ తరంగాల్ని సృష్టిస్తాయి. ఆ విద్యుత్ తరంగాలు అవతల వ్యక్తి మనసులో ఆలోచనా తరంగాలుగా రూపొందుతాయి. ఈ ప్రక్రియని
కాశీ యొక్క ఆత్మకి ఈయన మనసులో ఉన్న ఆ యొక్క శక్తిని, ఆలోచన తరంగాల్ని పంపిస్తారండి. కాశీ పంపించే అత్యల్ప ఆ వేగాన్ని కూడా ఈయన వేళ్ళల్లోనూ, ముంజేతుల్లోనూ, వెన్నులోనూ అనుభూతం చేసుకోవచ్చునని పరమహంస గారికి తెలుసనమాట. అతని పాటికి ఏ తల్లి గర్భంలోనో పిండంగా శరీర ధారణ చేసి ఉంటాడన్న నమ్మకం కూడా పరమహంస గారికి కలుగుతుంది. అందుచేత అతనున్న స్థలం ఏ దిశగా ఉందో కనుక్కోవటానికి పైకెత్తిన ఈయన చేతుల్ని గ్రాహకాలుగా అంటే యాంటీనాలుగా ఉపయోగిస్తూ తరచూ ఈయన గుండ్రంగా తిరుగుతూ ఉండేవారు. ఏకాగ్రతగా సంధానితమైన ఆ హృదయమనే రేడియోలో అతని నుంచి వచ్చే ప్రతిస్పందనను అందుకోవాలని ఆశించారు. మరి ప్రతిస్పందనలు వచ్చాయా లేదా అనేది మిగతాది రేపటి భాగంలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.